హలో ఎవ్రీవన్, నేత్ర ఛానల్కు స్వాగతం. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడడానికి కారణం 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీల అమలు చేస్తామని చెప్పడం వల్లే కాంగ్రెస్ తెలంగాణలో గెలిచిందనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే చాలామందికి ఈ పథకాల ప్రయోజనాలు చాలామందికి అందకుండా పోయినాయి అనేది కూడా వాస్తవమే. అయితే దీనికి గల కారణం సరైన విధంగా దరఖాస్తు చేసుకోలేకపోవడం అనేది ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలామందికి దరఖాస్తు ఫారంలో సరైన విధంగా దరఖాస్తు చేసుకోలేక పథకాలు అనేది వాళ్లకు రాకుండా ఆగిపోయినాయి అనేది నిజం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు మళ్ళీ మీకు గనక 0 కరెంటు బిల్లు రాకున్నా, గ్యాస్ సబ్సిడీ రాకున్నా, మీరు ఒక్కసారి అర్హులై ఉంటేనే, అర్హులై ఉన్న వారికి మాత్రమే మీ సేవా కేంద్రాల ద్వారా త్వరలోనే మళ్ళీ దరఖాస్తులను స్వీకరించనున్నది. ఇది న్యూ అప్డేటు. ఎవరికైనా కరెంటు సర్వీస్ నెంబర్ కానీ, గ్యాస్కు సంబంధించిన ఆ నెంబర్లు కానీ మిస్ అయిన కారణంగా సరైన నెంబరు ఇవ్వక దరఖాస్తులు ఆగిపోయిన మాట వాస్తవము. మీకు అది అందకుండా అయిన మాట వాస్తవము. అయితే ఇప్పుడు మళ్ళీ సరైన విధంగా మీరు 1కి 2 సార్లు చూసుకొని, మీకు తెలియకుండే ఎవరినైనా అడిగి అయినా కానీ ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనేది తెలుసుకున్న తరువాత మీ కరెంటు బిల్లు నెంబరు ప్లస్ ఏ నెంబర్ వేయాలనేది చూసుకొని, ఆ నెంబరు ఒక్క నెంబరు మిస్ కాకుండా ఆ నెంబర్ వేయాల్సి ఉంటుంది. ఇదే గ్యాస్కు సంబంధించి కూడా అందులో బుక్కులో 2-3 రకాల విధమైన నెంబర్లు ఉంటాయి. మీరు ఒకసారి బుక్ చూస్తే తెలుస్తుంది. మీ గ్యాస్కు సంబంధించిన డీలర్లకు కానీ, ఆ గ్యాస్ సప్లై చేసే బాయ్స్ను కానీ కనుక్కొని సరైన నెంబరు ఏది అని అక్కడ టిక్కు పెట్టుకొని ఆ నెంబరు మాత్రమే దరఖాస్తు ఫారంలో ఇవ్వాల్సి ఉంటుంది. సరిగ్గా చూసుకొని మళ్ళీ ఒకసారి దరఖాస్తు చేసుకోండి. సంక్షేమ పథకాలు మళ్ళీ మీరు పొందాల్సి ఉంటుంది. పొందాల్సిన అవకాశం మళ్ళీ గవర్నమెంటే కల్పించింది. ఈ అప్డేట్ అనేది కొత్తగా మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం గవర్నమెంట్ కల్పించింది. తొందరలోనే అది మీ ముందుకు రాబోతుంది కూడా. ఓకే, థ్యాంక్ యూ.